నాకు తెలిసింది ఏంటంటే మొన్ననే ఇప్పుడు ఈ బిడ్డింగ్లో పాల్గొంటారు కదా, అవును. మీరు అన్నట్టు ఈ చిన్న చిన్న వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే దాంట్లో ఒక క్లాజ్ ఉందంట, కిందికి వెళ్తే ఉంటుందంట, మీరు ఆక్షన్ పాడిన వెంటనే లోన్కి వెళ్ళొచ్చు అని. ఓకే. అంటే మీ దగ్గర డబ్బులు లేకుండా ఇప్పుడు మీరు కూడా, నేను కూడా ఆక్షన్లో పాల్గొనవచ్చు యాక్చువల్గా. అవును. మనం హైయెస్ట్ బిడ్ వాడుకొని వెంటనే మీకు ఎవరైనా బ్యాంకర్ సపోర్ట్ ఉంటే మాత్రం వెంటనే మీకు. అవునండి. ఇప్పుడు ఆక్షన్లో మీరు విన్ అయితే 10 బ్యాంకులు లైన్ కట్టారు ఆఫీస్కి, ఈ ఓకే. కంపెనీలకి. మేము ఫండ్ చేస్తాము ల్యాండ్ రాకముందే మేము 500 crores ఇస్తామని రీసెంట్గా ఒక కంపెనీ చిరంజీవి డేట్స్ వచ్చింది. తీసుకున్నట్టుంది ఇప్పుడు వ్యవహారం ఇప్పుడు. మొన్న థర్డ్ ఫేజ్లో కొన్న కంపెనీకి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వచ్చేసి 200 crores ఫండింగ్ ఇస్తాం విత్ ఇన్ 10 daysలో, మాకు 2 acres మాకు ఇచ్చేయండి అన్నారు. సో అందు గురించే చిన్న బిడ్డర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. సో విచ్ ఇస్ అ గుడ్. అంటే ఇవాళ ఓన్లీ పెద్ద బిల్డర్స్ మాత్రమే ఈ పెద్ద డీల్స్ చేయగలరు అనకుండా ఈవెన్ మిడ్ సైజ్ కంపెనీలు, చిన్న కంపెనీలు రేపు మనమైన ఒక గ్రూప్ ఫామ్ అయ్యి, ఒక 100-200 మెంబర్స్ గ్రూప్ ఫామ్ అయ్యి మనము గ్రూప్ ఇన్వెస్ట్మెంట్లో కూడా కొనే ఆస్కారం గవర్నమెంట్ ఇచ్చింది. ఇక్కడ మీరు 5 crores కడితే చాలు, మీరు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తే మీరు కొనుక్కుంటే బ్యాంక్స్ ఆర్ రెడీ టు ఫండ్. బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అట్లాగే చాలామంది గ్రూప్స్ ఫామ్ అయ్యి గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు. ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది గ్రూప్స్ ఫామ్ అయ్యి కంపెనీ ఫామ్ చేసుకొని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ద వే బిజినెస్ ఈజ్ డన్ అంతా మారిపోయిందండి. దీని అన్నిటికీ కారణం రెరా. ఓకే. రెరా మీద ఎంతమంది తిట్టినా, ఇంకా యాక్టివ్గా లేకున్నా, రెరా రావడం అనేది ఇన్వెస్టర్స్లో, బ్యాంకర్స్లో, ఎండ్ యూజర్స్లో ప్రతి ఒక్కరికి, ఎన్బిఎఫ్సీలు అయినా ఏవైనా ఇవాళ ఒక ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. అంటే మీరు ఒక 2,000 గజాల ల్యాండ్ తీసుకొని మీరు రెరా తెచ్చుకుంటే బ్యాంక్ ఈజ్ రెడీ టు ఫండ్ అట్ 7%, 8% ఇంట్రెస్ట్ రేట్. కానీ మార్కెట్లో ఇంకొకటి నడుస్తుంది, ఎంత ఒక స్పెక్యులేటివ్ బబుల్ మాత్రమే ఇది. ఇట్లాంటి హై వాల్యూ డీల్స్ అన్ని కూడా పేపర్ మీద జరుగుతాయి కానీ రియాలిటీలో రావు అంటారు. అది రాంగ్. హైదరాబాద్ వరకు అయితే మీరు నియోపోలిస్లో phase 1, phase 2, phase 3లో పెద్ద నంబర్స్లో ఆక్షన్ అయినాయి. అందరు బిల్డర్లు డబ్బులు కట్టారు ఎక్సెప్ట్ ఒక బిల్డర్ తప్ప. మిగతా అందరు కట్టారు, అందరు ప్రాజెక్ట్స్ కూడా కడుతున్నారు, మంచి స్టేటస్లో ప్రాజెక్ట్స్ అయినాయి. మొన్న కొల్లూరులో అయినాయి కూడా ట్రాన్సాక్షన్ అయిపోయింది. అంతకుముందు రాయదుర్గంలో కొన్న కంపెనీ కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది కూడా, ఆల్రెడీ ఎక్స్కవేషన్ వర్క్ అవుతుంది. ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ ఏం కాలేదు ఎక్సెప్ట్ ఒక నియోపోలిస్ phase 3లో ఒక కంపెనీ కొంచెం తడబడింది, వాళ్ళు ఫండ్స్ గ్యాదర్ చేయలేకపోయారు. అదర్వైజ్ మిగతా అన్ని కంపెనీలు కూడా డబ్బులు కట్టేశారు, అన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి పర్మిషన్స్ ఆన్ టైంలో 4 to 5 monthsలో పర్మిషన్స్ కూడా ఇచ్చింది. అలాంటి సిచ్యువేషన్ ఇంకా హైదరాబాద్లో ఇప్పటిదాకా రాలేదు, గవర్నమెంట్ ఆక్షన్స్లో జరిగినాయి. కానీ రాయదుర్గం వరకు మాత్రము ఇంత ఎక్కువ అమౌంట్లో కొనడం అనేది, మీరు ఈరోజు 250 అంటున్నారు, ఎగ్జాక్ట్ మీరు 2 years 3 yearsలో ఇదే 300 to 500 crores వెళ్ళొచ్చు. మనం బతుకున్నప్పుడు 1,000 crores కూడా ఈ ఏరియాలో చూస్తామనేది నేను గ్యారంటీగా చెప్తున్నా. డెఫినెట్గా హైదరాబాద్లో ఒక రోజు 1,000 crores per acre ల్యాండ్ మీది రాయదుర్గంలో మీరు అమ్ముతారు, మీరు చూస్తారు కూడా. మీరే ఆక్షన్లో పాల్గొంటారు, ఆశ్చర్యం లేదు. డెఫినెట్గా అండి. ఇప్పుడు అదే కదా, రెరా రావడం అనేది డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఓవరాల్ ఇండియాలో ఒక వరం అనుకోవచ్చు. ఇవాళ రెరా ఉందంటే ధైర్యంతో ప్రజలు ముందుకెళ్ళి కొంటున్నారు. రెరా కూడా స్ట్రిక్ట్ అవుతుంది రోజు రోజుకి. మీరు ఈ మధ్య చూసారు కదా, చాలా కంపెనీస్కి ఫైన్స్ వేస్తున్నారు, వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు. ఒకవేళ చేయలేకపోతే ఇంకో కంపెనీకి ఇచ్చే అధికారం కూడా రెరాకు ఉంది. ఆ రెరా రావడం అనేది డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి, హోమ్ ఓనర్స్కి చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. ఈవెన్ బిల్డర్స్ కూడా అడ్వాంటేజ్ అయిపోయింది. వాళ్ళు ప్రౌడ్గా మాది రెరా అప్రూవ్డ్ ఇవాళ అమ్ముకుంటున్నామని ధైర్యంగా ఇక సామాన్యులు వెస్ట్కి వచ్చే పరిస్థితి లేనట్టుందిగా, అయిపోయిందిగా. ఇంకా అసలు సామాన్య సంగతి వదిలేయండి, అసలు హైదరాబాద్లో ఇల్లు కూడా చాలా కష్టంగా ఉంది. డెఫినెట్గా అండి. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగింది, అవును, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, లేబర్ ఛార్జెస్ పెరిగినాయి, లైజనింగ్ ఛార్జెస్ పెరిగినాయి, ఇవన్నిటి తర్వాత బ్యూరోక్రాటికల్ ఛార్జెస్ పెరిగినాయి. అంటే లంచము అని అనకుండా బ్యూరోక్రాటికల్, మంచి మాట వాడారు. సో ఈ ప్రాసెస్లో ప్రైసెస్ అనేవి పెరిగిపోయినాయి. ఇంకా హైదరాబాద్ బిల్డర్స్ చాలా మంచోళ్ళు, అంటే ప్రాఫిట్ ఎక్కువ చూసుకోరు. 1,000-2,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ప్రాఫిట్లోనే వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 200 కోట్లకి 150 కోట్లకి వెళ్ళిన ల్యాండ్లు కూడా ఇవాళ 11,000కి 12,000కి పర్ ఎస్ఎఫ్టీ దొరుకుతున్నాయి. మీరు బెంగళూరు వెళ్ళండి, 50 కోట్లు పర్ ఎకర్, దానిలో 20,000 పర్ ఎస్ఎఫ్టీ అమ్ముతారు. బాంబేకి వెళ్తే 100 కోట్ల ల్యాండ్లో 45,000, 50,000 పర్ ఎస్ఎఫ్టీ అమ్ముతారు. ఢిల్లీలో మీరు చూసారు కదా, నిన్న రీసెంట్గా ఒక కంపెనీ 120 crores-కి 6,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అమ్మారు ఢిల్లీలో, గుర్గావ్లో. ఇంకా హైదరాబాద్లో 6,200 ఎస్ఎఫ్టీ మనకు 12 కోట్లకు దొరుకుతుంది.
అంటే ఒక సైడ్ చూస్తే ప్రైస్ మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఇంకా తక్కువ. ఓకే. అందు గురించే మీరు చూడండి నార్త్ ఇండియన్స్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్లో 20-30% బయట నార్త్ ఇండియన్స్ వచ్చి కొంటున్నారు, బయట స్టేట్స్ నుంచి వచ్చి అదే సార్ కొంటున్నారు. ఇప్పుడు మేడ్చల్ వైపు రీసెంట్గా ఇంకో ట్రెండ్ అయింది, బయట స్టేట్స్ మనకు సంబంధం లేని వాళ్ళు కూడా బయింగ్ చేస్తున్నారు అదే అంటున్నా, ఇన్వెస్ట్మెంట్. లోకల్ని ఎల్లగొట్టేస్తారు ఇక్కడ నుంచి కంప్లీట్గా. ఇప్పుడు మేడ్చల్ వైపు 45% రిజిస్ట్రేషన్లు పెరిగినాయంట అవునవును, ఈ మధ్య మేడ్చల్ కాలంలో. కొంపల్లి ఏరియా అంతా కూడా రింగ్ రోడ్ సైడ్ బాగా ఈ మధ్య హైయెస్ట్ సేల్స్ ఎక్కువైంది ఏదన్నా ఉందంటే వెస్ట్ సైడ్ కాకుండా నార్త్ సైడ్ ఏరియాలో బాగా. సో అంటే ఇక మెల్లిమెల్లిగా హైదరాబాద్ వాళ్ళందరినీ ఊరవతలకు తరిమేస్తున్నారు. అట్లా ఎందుకు చూస్తారండి, హైదరాబాద్ వాళ్ళే వెల్కమ్ చెప్తారు అందరినీ. ఇక్కడ మనం చాలా ప్రేమగా చూసుకుంటాము, వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకుంటాము, మంచి ఫుడ్ పెడతాం, మంచిగా మాట్లాడతాము, హెల్ప్ చేస్తాం కాబట్టే వస్తున్నారు. అన్ని సిటీస్కి వెళ్ళరు. వాళ్ళు రావడం వల్ల హైదరాబాద్ కూడా మారుతుంది, హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఈవెన్ ఇవాళ మైగ్రేషన్ ఒకప్పుడు ఐఐఎం, ఐఎస్బి, ఈ ఐఐటీలోంచి 80% ఆఫ్ ద పీపుల్ ఎక్కడికి వెళ్తున్నారు, బెంగళూరు వెళ్ళేవాళ్ళు. అవును. కానీ గత 5 సంవత్సరాల్లో 50% ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్. రీజన్ ఏంటి? ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఇక్కడ ఉండే ఓపెన్నెస్ అవ్వచ్చు, మన కల్చర్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, అండ్ వెల్కమింగ్ నేచర్. మెయిన్గా తెలంగాణ వాళ్ళు ఎవరు వచ్చినా బాగా చూసుకుంటారు అనేది వల్ల ఇవాళ పక్కనున్న ఆంధ్ర వాళ్ళే మెచ్చుకుంటారు తెలంగాణలో. మీరు మీడియాలో ఎన్ని షార్ట్స్ వచ్చినాయి, వాళ్ళే మెచ్చుకుంటారు. సో ఈ సిటీ అనేది పెరగాల్సిందే. సిటీ పెరిగినప్పుడు, మైగ్రేషన్ అయినప్పుడు, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరిగినప్పుడు మనోళ్ళు కూడా ఎంటర్ప్రైజింగ్ అవుతారు. ఒకరు కాదు కదా, ఒకప్పుడు తెలంగాణ వాళ్ళ సైకాలజీ అండి జాబ్ ఉంటే చాలు అనే స్టేజ్ నుంచి ఇవాళ బిజినెస్లు చేస్తున్నారు కదా. జాబ్ ఉంటే కదా, ఆఫీస్ బాయ్లు చిన్న జాబుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇవాళ రియల్ ఎస్టేట్ లో అన్నిట్లో మీరు చూడండి, టాప్ బిల్డర్స్ అంతా తెలంగాణ నుంచే ఉన్నారు. హైదరాబాద్ లో మారిపోయింది, మనము మారుతున్నాం. ఇదంతా ఎలా వచ్చింది? మైగ్రేటెడ్ పాపులేషన్ మనకొచ్చి నేర్పిస్తే మనం కూడా ఇలా చేయొచ్చు అనేది నేర్చుకొని ఇవాళ మీడియాలో అవకాశాలు అవ్వచ్చు. 50% ఆఫ్ ద ఎంప్లాయీస్ మీడియాలో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాగే ఆ బిజినెస్ అపార్చునిటీ పెరుగుతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ తెలంగాణ డెఫినెట్గా యూనో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. రైట్ సార్, ఇంకొక మన రెసిడెన్షియల్ విషయానికి వస్తే 50 లక్షల లోపు ఇండ్లు అమ్ముడవుతున్నాయి, 1 కోటి పైన అమ్ముడవుతున్నాయి. కానీ 50 లక్షల నుంచి 1 కోటి మధ్యలో ఉండే సెగ్మెంట్ మొత్తం కుప్పకూలింది అంటున్నారు. నిజమేనా? కొనట్లేదా? ఎందుకు కొనట్లేదు? ఇక్కడ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండి. ఓకే. వీళ్ళకి ఎప్పుడు కన్ఫ్యూజన్ లైఫ్లో. ఓకే. అర్థమైంది కదా, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, టూ మచ్ అని ఆప్షన్స్ చూస్తారు. ఇప్పుడు 50 లక్షలు ఉన్న వాళ్ళు పోయి ఎక్కడ 50 లక్షలు దొరికితే ఆడ పోయి కొనుక్కుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నాకు 1.5 కోటి వాటికి బడ్జెట్ ఉంటే 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్ల ప్రాపర్టీ చూస్తారు. అవన్నీ చూడడంలో కన్ఫ్యూజన్ పెరుగుతుంది. కన్ఫ్యూజన్ పెరిగి కొనరు. ప్లస్ వీళ్ళే ఆలోచిస్తారు, నాకు ఎంత పెరుగుతుంది, 5 ఏళ్లలో ఎంత పెరుగుతుందా, నేను లోన్ తీసుకుంటే నాకు ఇది వర్కౌట్ అవుతుందా. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో సమ్ టైమ్స్ మేక్స్ పీపుల్ నాట్ టు బై. కరెక్ట్. సో ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇండియాలో ఒక ప్రాబ్లం అనమాట. టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఇవి వచ్చిన తర్వాత ఒకడు హై డెన్సిటీ అంటాడు, ఒకడు లో డెన్సిటీ అంటాడు, ఒకడు చెరువు పక్కన కొనొద్దు అంటాడు, చెరువు పక్కన కొనాలంటారు. ఇలాంటి డిస్కషన్లు ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లోనే ఎక్కువ ఉంటాయి. ఓకే.